ఆఫర్ అసలు మామూలు ఆఫర్ కాదు. అనకాపల్లి మాత్రం ధూమ్ ధామే. ఇంకా రోజు ఒక బిర్యానీ కొంటే ఒక బిర్యానీ ఫ్రీ అంట. నాకు దమ్ బిర్యానీ కంటే డబుల్ జాయింట్ బిర్యానీ బాగా నచ్చింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ అనకాపల్లి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మొన్న ఒక వ్లాగ్ చేసాం కదా మన అనకాపల్లిలోని నాగేశ్వరం అన్నది ఒక రెస్టారెంట్. ఈ మంత్ లోని హోటల్ ది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఉంది, కొన్ని ఆఫర్స్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్పారు కదా. సో అన్న అయితే ఫోన్ చేసి రమ్మన్నాడు. మనం చాలా తక్కువ మందితో కలుస్తూ ఉంటాం, చాలా తక్కువ మందికి వాల్యూ కూడా ఇస్తాం అనమాట. మనకి ఎవరు వాల్యూ ఇస్తారో వాళ్ళకి వాల్యూ ఇస్తూ ఉంటాం. అందులో నా అన్న కూడా ఒకరు. సో రమ్మని చెప్పారు కాబట్టి నేను ఇంకొక అన్న కలిసి వెళ్తున్నాం అనమాట ఆ రెస్టారెంట్ దగ్గరికి. అసలు ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి ఏమేమి ఆఫర్స్ పెట్టారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. దాంతో పాటు లాస్ట్ టైం ట్రై చేసిన ఫుడ్ కాకుండా ఈసారి ఏమైనా కొత్త ఫుడ్ ఉంటే అవి కూడా ట్రై చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా ఇప్పుడు బయలుదేరే ముందు నేను ఆల్రెడీ అక్కడ షూట్ కి వెళ్తున్నాను అని చెప్పాను. అయినా సరే వెళ్లే ముందు ఎంతో కొంత ఇంట్లో తిని వెళ్ళరా బాబు అని చెప్పి మమ్మీ చూడండి పూరి చేసింది. పూరి చోలే కర్రీ పైన ఏంటమ్మా చాట్ బండ్లు వేసినట్టు సేవ్ వేసావు. సేవ్ కొంచెం ఉల్లిపాయలు కొంచెం వేసి పూరీలు చేసింది అనమాట. పూరీ దాంట్లో నెయ్యి వేసావా? పూరీ పిండిలో కొంచెం కస్తా అనిపిస్తుంది. పూరీ పిండిలో నెయ్యి వేసింది. అండ్ ఈ చోలే కర్రీ చాలా బాగుందమ్మా. మధ్య మధ్యలో సేవ్ తగులుతూ ఉల్లిపాయలు తగులుతూ బాగుంది. ఆ పూరి తినేసి అనకాపల్లి స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే జర్నీ ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం లంచ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే అనకాపల్లి స్టార్ట్ అయిపోయాం. అండ్ మనతో పాటు టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ తిరుపతి అన్న కూడా వచ్చేస్తున్నారు. అండ్ యాక్చువల్ గా అన్నకి మీ ఇద్దరం కొద్దిగా బాగా క్లోజ్. గైస్ ఆ ఆటోలో చూడండి ఇన్ని బెల్లం వెళ్ళిపోతున్నాయో. అన్న అనకాపల్లి దేనికి ఫేమస్ అన్న? బెల్లంకి. ఇక్కడేనా మేకింగ్ బెల్లం అంతా? మేకింగ్ ఇక్కడే. అన్న ఒకసారి వీడియో చేసాడు బెల్లం మేకింగ్ వీడియో. కుదిరితే మనం కూడా వెళ్ళి వ్లాగ్ చేద్దాం. ఎక్కడో నాకు అడ్రస్ ఇవ్వన్నా వెళ్దాం. ఓకే. ఇంకా దాంతో పాటు అనకాపల్లిలో ఇంకా ఏమైనా ఫేమస్ ఫుడ్ ఉంటే అవి కూడా కింద కామెంట్స్ లో చెప్పండి, అవి కూడా ట్రై చేస్తాను. ప్రెసెంట్ అయితే మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎవ్రీడే కుకింగ్. ఒక 20 రోజులు అవుతుంది. సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ టిఫిన్స్ లేవు, ఇప్పుడు టిఫిన్స్ కూడా పెట్టేశారు, రకరకాల ఐటమ్స్. సో దాంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని పెట్టారు అనమాట బయట. నాన్ వెజ్ కాంబో, చిట్టుముత్యాల చికెన్, ఇక్కడ మనకి దూపుడు బోత్ కర్రీ ఉంది, తలకాయ మాంసం ఉంది, బోటి కర్రీ, గోంగూర చికెన్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఈ ఆఫర్ లోని ఏమేమి ఐటమ్స్ పెట్టారో ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. బయట సీటింగ్ ఒక స్పేసెస్ అనుకుంటే లోపల ఈ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రండి అన్న దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ మొత్తం చైనీస్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కట్లు, చాలా కట్లు ఉన్నాయి. కట్ల మీదే ప్రిపేర్ చేస్తారా ఫుడ్? అన్న ఇక్కడ వర్క్ చేసేస్తున్నాడు. అన్నా ఓ వేడి సగ అన్న చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో 15-20 రోజుల క్రితం మనం వీడియో చేసాం. అప్పుడు వెజ్ మీల్స్, ఇప్పుడు ఇది. సో మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు మనకి యానివర్సరీ టైంలోని మనం ఇక్కడ ఉండాలని చెప్పి. అసలు ఎవరు ఇవ్వలేని ఆఫర్, మనం మామూలు ఆఫర్ కాదు, ఎవరు ఇవ్వలేని ఆఫర్లు పెడతారన్నమాట. నేను యాక్చువల్ గా అందుకనే ఫోన్ చేసిన తర్వాత నెక్స్ట్ థాట్ లేదు. నిన్న అనుకున్నాం, అన్న ఫోన్ చేశాడు యానివర్సరీ ఆఫర్ చూపించాలని చెప్పి ఇంక వెంటనే వచ్చేసాం. అంటే చాలా తక్కువ మంది మనుషుల్లోని మనం వాల్యూ ఇచ్చేది చాలా తక్కువ మందికి, అందులో మీరు ఒకరన్న. అందుకనే మీరు చెప్పిన వెంటనే వచ్చేసాను. సో మనకి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఎప్పుడు 26 డిసెంబర్. ఆఫర్ అసలు మామూలు ఆఫర్ కాదు. అనకాపల్లి మాత్రం ధూమ్ ధామే. ఇంకా రోజు ఏంటి ఆఫర్ కూడా చెప్పాను. ఆఫర్ కూడా బెస్ట్ ఆఫర్ ఏంటంటే మనం 1+1 ఎనీ బిర్యానీ, మీరు ఏ బిర్యానీ సరే తీసుకోండి, టేక్ అవే లో మాత్రమే అనమాట. ఎందుకంటే డైనింగ్ అంత ప్లేస్ లేదు, అంటే వచ్చే జనమే మీల్స్ తినేటోళ్ళకే అయిపోద్ది, సరిపోద్ది అనమాట. అందువల్ల ప్లేస్ లేదు కనుక టేక్ అవే వరకు పెట్టాలి, లేదంటే డైనింగ్ కూడా పెడతాం. కానీ అంత ప్లేస్ లేక పార్సల్స్ అనుకోండి ఇంకో 10 మందిని ఎక్స్ట్రా పెట్టైనా సరే మనం ఎలాగైనా సరే ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఓన్లీ టేక్ అవే మాత్రం 1+1. అది మళ్ళీ పాత రేట్లే. మళ్ళీ ఏదో మెనూ. ఇప్పుడు ఒక దమ్ బిర్యానీ ఎంత మనకి నార్మల్ గా? దమ్ బిర్యానీ మన దగ్గర 280 రూపీస్ ఉంది. అదే 280 రూపీస్ కి 2 బిర్యానీలు వస్తాయి. 2 బిర్యానీలు. అలాగే మటన్ బిర్యానీ ఉంది. మటన్ బిర్యానీ 320 ఎంత ఉంది, 320 రూపీస్ కి 2 వస్తాయి. ఇందులోని చికెన్ క్వాంటిటీ సేమ్. ఇంత ముందు ఏ క్వాంటిటీ అయితే ఉందో అదే క్వాంటిటీ. 1000 ml బాక్సులు. మనం ఎక్కడికి వెళ్ళినా నార్మల్ గా 1000 ml బాక్సులు. అది కాదు కానీ వచ్చే దారిలోని దగ్గర ఒక 200 బాక్సులు ఎన్నో పార్సల్ అవుతున్నాయి అన్న. ఏంటన్నా అంత పెద్ద? ఈ రోజు మనకి ఇక్కడ బయట మీటింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ వరకు చాలా వరకు క్యాటరింగ్లు కానీ లేదంటే ఇలా పార్సల్స్ కానీ అన్ని కూడా మనకే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బెటర్గా ఏంటంటే మంచి బిర్యానీ తినాలి, బెస్ట్ బిర్యానీ తినాలంటే అనకాపల్లి అయితే మాత్రం ఒక పేరు అయితే మంచి సంపాదించుకున్నాను. దాంట్లో అయితే నేను ఇంకో థింగ్ నాకు ఏం నచ్చిందంటే ఇప్పుడు మీటింగ్స్ అంటే నార్మల్ గా అల్యూమినియం కవర్లు వేసి ఇచ్చేస్తుండే, అన్ని బాక్స్లే అక్కడ బయట. అవును అన్ని బాక్సులే. ఎందుకంటే ఎక్కడ మన క్వాలిటీ దగ్గర రాజీ అవ్వు అంతే.
ఫస్ట్ అదే మైండ్ పోయింది, ఎందుకంటే 12 గంటలకి దగ్గర 300-350 బాక్సులు పార్సల్ అవుతుంది అనమాట. 350 పార్సల్ మొత్తం అన్ని చికెన్ బిర్యానీ అనమాట. బిర్యానీ మీ పిల్లలు అది వెళ్ళదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. మళ్ళీ అండ్ ఇక్కడ కుకింగ్ కూడా మనకి చూడండి కట్టెల పొయ్యి మీద జరుగుతుంది, కర్రల పొయ్యి మీద జరుగుతుంది. అంటే ఇంకా చైనీస్ అంటే మనకి పెద్ద మంట కావాలి, చైనీస్ కి మనం కట్టెల పొయ్యి మీద చేయలేము, కానీ ఇండియన్ ఫుడ్ మాత్రం మన కట్టెల బల్క్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సౌత్ ఇండియన్ కానీ బిర్యానీస్ కానీ ఇవన్నీ కూడా బెటర్ టేస్ట్ రావాలి, ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి, ఈ కర్రల పొలమైన వండిన టేస్ట్ అబ్బా ఇంకా అది చెప్పలేము అనమాట. అందుకనేసి కర్రల పొయ్యిని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం మేము. ఆఫర్లోనైతే క్వాలిటీ ఏం తగ్గేది లేదు. నేను అదే చెప్తున్నా కదా, నేను పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ఇంతకు ముందు మెను ఏదైతే ఉందో అదే మెను అదే ప్రైజెస్, దాని మీదనే 1+1 ఆఫర్. ఏదో 1+1 ఆఫర్ పెట్టాం కదా మనం, ఏదో ₹1 సంపాదించే ఉంటది లేదు. 26వ తారీఖు డిసెంబర్ రోజు, అదే విధంగా 31st రోజు కూడా మనం పెడుతున్నాం న్యూ ఇయర్. ఇది కాకుండా కూడా మనకి నైట్ పూట ఓన్లీ డిన్నర్ కి మాత్రము ఏ విధంగా అంటే 30% ఆఫ్ పెడుతున్నాం అన్నమాట. ఓన్లీ ఫుడ్ పైన ఒక రోజేనా? ఒక్క రోజు కాదు, అది డిసెంబర్ 26వ తారీఖు నుంచి 31st వరకు, అంటే 6 days కూడా. మనకి హోటల్ ఫీల్డ్ లో నార్మల్ గా మార్జిన్ వచ్చేదే 20-30%, అది వితౌట్ జీరో వేస్టేజ్ ఉంటాయి. కానీ అటువంటిది నేను ఎటువంటి మార్జిన్ అనేది తీసుకోకుండా ఈ ఆఫర్ అనేది బెస్ట్ గా అనకాపల్లి ఒక బెస్ట్ గా ఇద్దాము. మన హోటల్ ని, మన హోటల్ రుచి ఏంటి, టేస్ట్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా అందరికి ఆల్రెడీ చాలా మంది తెలుసు, ఇంకా తెలియజేద్దాం ఉద్దేశంతో అయితే ఈ ఆఫర్ అయితే పెట్టాం అనమాట. సూపర్. అండ్ నా లాస్ట్ టైం నేను మీల్స్ ట్రై చేశాను, కాంబో ట్రై చేశాను. ఆ రెండు కాకుండా ఈసారి స్పెషల్గా ఏం ట్రై చేయమంటావు? మన దగ్గర అయితే ఆల్రెడీ కాంబో హైలైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా దాని తర్వాత 2nd, 3rd, 4th ప్లేస్లో ఉండేటివి అయితే ఎక్కువ శాతం డబుల్ జాయింట్ బిర్యానీస్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా స్పెషల్గా ఏమున్నాయి అంటే బోలెస్ బిర్యానీ అనమాట. మనకి బోలెస్ అనగాల పైన వస్తుంది, అదొకటి ఉంది. స్పెషల్ బోలెస్ అనేది సెపరేట్ కూడా వస్తుంది. ఈ బోలెస్ బిర్యానీ ఒకటి, డబుల్ జాయింట్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి, ఈ 3 కూడా బాగా ఫేమస్ అనమాట. అసలు విపరీతమైన బిర్యానీస్ స్టార్టర్స్ ట్రై చేస్తాను ఈ రోజు. ట్రై చేయండి. అసలు తిన్నారంటే మాత్రం వదిలిపెట్ట. నాకు ఇక్కడ దమ్ అయిపోగా నేను వస్తాను. సరే, కొన్ని స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ ట్రై చేస్తున్నాం. అందులోని ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి తందూరి ఫుల్ చెప్పాము, దాంతోపాటు గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. కొద్ది పక్కన గ్రీన్ చట్నీ వేసేసుకొని ఓ లెగ్ పీస్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈ చికెన్ పీస్ చూద్దాం ఎలా ఉందో. బా, చికెన్ మంచి సాఫ్ట్గా ఉంది అసలు, మంచిగా స్మోకీ ఫ్లేవర్ తగులుతూ మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది. సో గ్రీన్ చట్నీలో ఒకసారి ముంచుకొని తిన్నాం. గ్రీన్ చట్నీలో పేర్ చేసుకుని తింటే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మలై చికెన్ కబాబ్. ఇది మలై సాస్ లో మనకి క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసి ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ ఒక గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు మనం మలై చికెన్ ట్రై చేద్దాం. పైన మలై కూడా ఎక్స్ట్రాగా వేసారు చూసారు, క్రీమ్ ఇవంతా. చికెన్ మాత్రం అన్ని పీసెస్ భలే సాఫ్ట్ గా ఉన్నాయి, స్వీట్ క్రీమీగా భలే ఉంది. మెయిన్ గా ఆ తందూరి చికెన్ అయినా ఈ మలై కబాబ్ అయినా చికెన్ మంచి సాఫ్ట్ గా ఉంది. చేతున్నారు కంటే చాలా బాగా కుక్ అయింది. రైట్ బటర్ ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా బాగుంది. అండ్ పక్కన ఇచ్చిన మనకి ఈ మలై, క్యారెట్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేద్దాం. ఇవైతే ఉత్తిగా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. స్వీట్ అండ్ క్రీమీగా వెరీ నైస్. సో మన నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఇది క్రిస్పీ ఫిష్ అంట. దాంతో పాటు మనకి ఒక గార్లిక్ సాస్ టైప్ ఇచ్చారు. గార్లిక్ సాసా టమాటో సాసా? ఇది టమాటో సాసే. అవుటర్ లో ఎదిగితే మంచి క్రిస్పీగా ఉంది, లోపల మనకి ఇంకా బోన్లెస్ ఫిష్ ఉంటది. సో ఇది కొద్దిగా ఇలా సాస్ లో ముంచుకొని లెట్స్ ట్రై క్రిస్పీ ఫిష్. మంచిగా కరకరలాడుతూ లోపల ఫిష్ చాలా సాఫ్ట్ గా మెల్ట్ గా ఉంది. ఉత్తి తినడం కంటే ఈ సాస్ లో పేర్ చేసుకుని తింటేనే బాగుంది. ఇంకా స్టార్టర్స్ అయిపోయి మనం మెయిన్ కోర్స్ ట్రై చేస్తాం. సో ఇప్పుడే బిర్యానీస్ చెప్పాం. అండ్ మనకి బిర్యానీస్ యానివర్సరీ ఆఫర్ కింద ఏదైనా మీరు నార్మల్ గా జాయింట్ బిర్యానీ కానీ, దమ్ బిర్యానీ కానీ, ఫ్రై బిర్యానీ కానీ ఏం తీసుకున్నా ఒక బిర్యానీ కొంటే ఒక బిర్యానీ ఫ్రీ అంట. సో ఇది మనకి 26th డిసెంబర్ ఉంటది. అండ్ దాంతో పాటు 31st డిసెంబర్ కూడా మనకి సేమ్, ఒక బిర్యానీ కొంటే ఒక బిర్యానీ ఫ్రీ. ఇప్పుడు నార్మల్ గా మెనూలోని బిర్యానీ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రైస్ కి మీకు 2 బిర్యానీలు వస్తాయి. సో ఈ 2 రోజుల్లోని అది యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ప్రెసెంట్ అయితే ఇక్కడ దమ్ బిర్యానీ తీసుకున్నాను, అండ్ దాంతో పాటు కొద్దిగా జాయింట్ బిర్యానీ కూడా తీసుకున్నాను. ఫస్ట్ మనం దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. చికెన్ పీస్ ఇలా అంటే వచ్చేస్తుంది. చికెన్ మాత్రం అన్ని స్టార్టర్స్ లోని అండ్ బిర్యానీస్ లోని చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి హెవీ మసాలా కాకుండా మైల్డ్ మసాలా అయితే ఉంది. సో ఈ పీస్ ని ఈ బిర్యానీలో పెట్టి ఒకసారి టేస్ట్ చేద్దాం.
ఆ గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. ఇంకా మరి ఓవర్ మసాలా కాకుండా చికెన్ టేస్ట్ బాగుంది. అండ్ మెయిన్ గా చికెన్ పీసెస్ అయితే చాలా టెండర్ గా కుక్ అయ్యాయి. కానీ ఇంత క్వాంటిటీ బిర్యానీ మనకి 1+1 అంటే నిజంగా వర్త్ వచ్చి ట్రై చేయొచ్చు. ఓకే, మనం జాయింట్ బిర్యానీ చెప్పాము. ఇది డబుల్ జాయింట్ బిర్యానీ. ఒక జాయింట్ మన అన్నకి, ఒక జాయింట్ నాకు. అండ్ బిర్యానీ మధ్యలో చూడండి జీడిపప్పులు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఈ జాయింట్ కి పైన మనకి లైట్ అంటుకొని గ్రేవీ ఉంటది. ఈ గ్రేవీని ఈ బిర్యానీ రైస్ లో ఇలా కలిపేసి జీడిపప్పు ఎక్కడ పారిపోతాయి ఇక్కడ ఉండు వచ్చేసరికి జాయింట్ పీసెస్ మంచి తందూరి చికెన్ ని గ్రేవీలో టాస్ చేశారు. అండ్ మొత్తం చుట్టుపక్కల చూడండి ఎన్ని జీడిపప్పులు తగులుతున్నాయి. సో ఇది ఒకసారి రైస్ లో కలిపి అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇందులో చాలా టెండర్ గా ఉన్నాయి. సో మసాలా మిక్స్ చేసిన రైస్ పీస్ తో పాటు టేస్ట్ చేద్దాం. మెయిన్ ఆ తీసుకునే మసాలా ఎక్సలెంట్ ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ చాలా బాగుంది. ఇది కూడా మీకు 1+1 అంటే ఇక్కడ ఉన్న ఏ బిర్యానీ అయినా సరే 1+1 ఇచ్చేస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది. నాకు దమ్ బిర్యానీ కంటే డబుల్ జాయింట్ బిర్యానీ బాగా నచ్చింది. ఇంకా లంచ్ చేసేసి అనకాపల్లి నుంచి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. నిజంగా ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది. దాంతో పాటు మనకి మెయిన్ గా యానివర్సరీ ఆఫర్ చెప్పడానికి వెళ్ళాను. ఏ బిర్యానీ కొన్నా ఇంకో బిర్యానీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఆ రోజు. దాంతో పాటు 31st నైట్ కూడా మీకు సేమ్ ఆఫర్ అయితే రిపీట్ అవుతుంది. 30% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈవినింగ్ డైనింగ్ లోని. సో ఎవరైనా అనకాపల్లిలో ఉండి మంచి బిర్యానీ తినాలనుకుంటే ఈ ఆఫర్ అయితే పక్కాగా యూజ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ అక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి మీ రివ్యూస్ కూడా. నేను పర్సనల్ గా అయితే నాగేశ్వర అన్న ఎవ్రీడే కుకింగ్ నాగేశ్వర అన్న కోసం ఈ వీడియో అయితే చేశాను. దాంతో పాటు నేను వెళ్ళేటప్పుడే మమ్మీ చెప్పారనమాట మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా పార్సల్ తీసుకురామని చెప్పి. అందుకే 2 బిర్యానీ బాక్సులు కూడా ఇంటికి పార్సల్ తీసుకుని వచ్చేసాను. ఇంకా అనకాపల్లిలోని ఏవైతే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమైనా ఫుడ్ ప్లేసెస్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకా విజిట్ లోని అనకాపల్లిలోని ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. కింద మీకు తెలిసిన ప్లేసెస్ అయితే కామెంట్ చేయండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.